కాబట్టి ఈనాడు భారతదేశంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉన్న ఆర్థిక రాజకీయ సామాజిక పరిస్థితులకు వాళ్ళు కూడా బాధ్యత వహించవలసింది వస్తుంది. మాకు బాధ్యత లేదని తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఇవాళ దేశంలో పేదరికం ఉన్నది, దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయి, దేశంలో సామాజిక అసమానతలు ఉన్నాయి, రాజకీయ అసమానతలు ఉన్నాయి. వీటన్నిటికీ పాలకులు అందరూ కూడా బాధ్యులు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అందులో ఎక్కువ బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంటుందనే విషయాన్ని కూడా మర్చిపోవద్దు అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. అదేవిధంగా అధ్యక్ష, పారా 6లో శ్రీధర్ బాబు గారు ఇవన్నీ కొంచెం మీరు వినాలి. మీరు రాసుకుంటా అన్నారు. మళ్ళా పారా 6లో ఒక మాట వాడారు అధ్యక్ష. తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షను గౌరవిస్తూ 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన నాటి యూపీఏ ప్రభుత్వానికి ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన నాటి యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి మరియు నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఆనాటి ఉద్యమ నాయకుడు మాజీ సీఎం శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. కానీ ఈ తెలంగాణ ఉద్యమంలో కోట్ల మంది తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా తెలంగాణ తొలిదశ మలిదశ ఉద్యమాలు జరిగినాయి. 14 సంవత్సరాలుగా మలిదశ ఉద్యమం జరిగింది. తెలంగాణ మలిదశ ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ ఆ కేసీఆర్ గారు, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారినే దీంట్లో మర్చిపోవడం బాధాకరము, విచారకరము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక మాట వాడుతున్న అధ్యక్ష, ఎక్కడ చూసినా ఒక మాట ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని వాడుతున్నారు. ఫైన్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అనే మాట వాడతారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది అధ్యక్ష? ఇందిరమ్మ రాజ్యంలో దేశంలో జరిగింది ఏంటిది? రాష్ట్రంలో తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969లో వచ్చింది. తెలంగాణ మలిదశ ఉద్యమం 2001లో వచ్చింది. అప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడం లేదని, నీళ్లు నిధులు నియామకాలలో తెలంగాణ పట్ల వివక్ష కనబరుస్తున్నదనే కదా, ఇందిరమ్మ రాజ్యం మాకు వద్దనే కదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో ఉద్యమాలు వచ్చాయి. అంతేకాకుండా ఇంకొక మాట అన్నారు, నియంతృత్వ నిర్బంధ పోకడలు అని. అప్పుడే ఎమర్జెన్సీని మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోయారేమో నాకు అర్థం కావడం లేదు. ఇందిరమ్మ రాజ్యం ద్వారా దేశ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. 84-85లో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఆనాడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాజీవ్ గాంధీ నాయకత్వంలో 404 సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్.